వచ్చేవాద అంటే ఇప్పుడు మాకు ప్రజెంట్ కావాల్సింది ప్రతి పిల్లలు అడుగుతున్నారు. నేను రాజధాని ఎక్కడ ఉందరా బాబు అంటే అమరావతిలో ఉందంటున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది రాజధాని. రాజధాని అంటే పిల్లలు అడుగుతున్నారు, చదువుకున్న పిల్లలు. మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఎక్కడ చెప్పుకుంటున్నారు? వీళ్ళు ఏమైనా చెప్పుకుంటున్నారా? లేదు. వీడు 3 రాజధానులు కడతాన్నాడు, ఒకదానికి కూడా గతి లేదు. ఏంటండి అంటే ఇది డిమాండ్గా కాదు, ఇది రాష్ట్ర ప్రజల డిమాండ్ కాదండి. ఇది ఎంతసేపు దోసి దాచి దెంగుదామా అంతే. ఇంక దాని గురించి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయిందని కూడా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతారు. పెట్టాడుగా మొత్తం. ఏంటి ఈ చెట్లు ఏంటి, చెత్త ఏంటి, చండాలం ఏంటి, ఇదంతా అన్ని చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు మీద నెత్తి మీద పెట్టి వెళ్ళాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద రెడ్డి వీళ్ళు కొలపిచ్చి ఒక రెడ్డి అని పిచ్చి పదవి పిచ్చి పెరిగిపోయి వాళ్ళ రాష్ట్రాన్ని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. నేను మొన్న మీడియాలో చెప్పాడు, నా దగ్గర ఉన్నది 21 మంది, మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం మళ్ళీ మనకు వస్తుంది, ఇటు తట్టు ఇటు అయిపోద్ది. మనం ఎక్కడ తప్పు చేసాం? మనం ఏం తప్పు చేసాం? బిడ్డలకు ముసలోళ్ళకి 10,000 ఇచ్చా, సాగరోడికి 10,000 ఇచ్చా, మంగళోడికి 10,000 ఇచ్చా, కుమ్మరోడికి 10,000 ఇచ్చా, అందరికి 15,000, ఆటోళ్ళకి 10,000 ఇచ్చా. నీ డబ్బుని ఉమ్మన్నారేమయ్యా? ఎవడమ్మన్నాడు? అన్న క్యాండిల్ తీస్తావు, సచివాలయం తోస్తావు, ఇష్టం ఇచ్చడి చేస్తావు. వస్తాయండి అంతే. ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది చేస్తాం, చేయకుండా మానం. 5 రూపాయలు భోజనం పెట్టడం తప్పే ఉందండి. ఏంటిది? ఆడు తీసాడు, ఆడికి కలిసి తీసాడు. ఇది ఆడి తిరుపతిలోనే చేయలేదు. వెంకటేశ్వర స్వామి ఇన్ని సంవత్సరాలు బట్టి నాకు ఇప్పుడు దగ్గర 53 సంవత్సరాలు. నేను పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్నాడు, ఆవిడ బాగుపడలా. మరి ఆడు వెంకటేశ్వర స్వామి సొమ్ము కూడా చేస్తాడు. మీ దగ్గర జోబులో ఉండండి, చూడండి, నీ కూడా తీసుకెళ్తాడు. పేర్లు చెప్పకూడదు, పేర్లు చెప్పకూడదు. పేర్లు చెప్తే న్యూస్ ఎంచుకుంటుంది.